నాన్ వెజ్ తినేవాళ్ళేమో చికెన్ కబాబ్ తింటారు. బట్ నాన్ వెజ్ తినకుండేవాళ్ళు సో ఇలా కాలీఫ్లవర్తో అయితే చికెన్ కబాబ్ ఎలా చేస్తామో సేమ్ అలానే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. జస్ట్ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొనేసి వాటర్లోకి వేసి దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోండి. అది కొంచెం సాఫ్ట్గా ఉడికిన తర్వాత దాంట్లో ఉండే వాటర్ మొత్తం తీసేసి కొంచెం ఉప్పు కారం గరం మసాలా అండ్ కొంచెం కార్న్ ఫ్లోర్ వేసేసి తర్వాత చికెన్ కబాబు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా వేసేసి నీట్గా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఒక 5 మినిట్స్ అలానే పెట్టేసి తర్వాత ఆయిల్ పెట్టేసి ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం ఇలా ఆయిల్లోకి వేసేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో వెజిటేరియన్స్ ఎవరైనా సరే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఒకసారి ట్రై చేసి కమెంట్ చేసేయండి గాయస్. బై గాయస్, టేక్ కేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.